వారం రోజుల వాయిదా అనంతరం మరో 3 రోజుల్లో మొదలు కాబోయే ఈ 18వ సీజన్ విదేశీ ఆటగాళ్ల రాకపై అనిశ్చిత కొనసాగుతుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25కే ముగియాల్సి ఉండగా తాజాగా దానిని జూన్ 3 వరకు పొడిగించారు. అయితే విదేశీ ఆటగాళ్లు తమ దేశం నుంచి ఐపీఎల్ ఆడేందుకు ఈ నెల 25 నాటికే పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు రీషెడ్యూల్ కారణంగా మరో 9 రోజుల అదనంగా పొడిగింపు జరిగింది. ఈ నేపథ్యంలో తిరిగి విదేశీ ఆటగాళ్లు భారత్ లో అడుగు పెట్టడం కష్టమే. ఎందుకంటే ఈ నెల 29న ఇంగ్లాండ్ స్వదేశంలో వెస్టిండీస్ తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. అలాగే వచ్చే నెల WTC ఫైనల్లో తలపడేందుకు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఓవర్సీస్ ఆటగాళ్లు రాకపోతే ఐపీఎల్ కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కు మాత్రం ఓ గుడ్ న్యూస్ అంటున్నారు. ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ త్వరలోనే SRH టీమ్ లో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే హైదరాబాద్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఈ ఇద్దరు గ్రూప్ స్టేజ్ ముగియగానే తిరిగి ప్రయాణం అవుతారు. ఎందుకంటే ఎటు ప్లే ఆఫ్ అవకాశాలు లేవు కాబట్టి సన్ రైజర్స్ కు మరో 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ 3 మ్యాచ్లు ఆడేసి తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోనున్నారు. ఎటొచ్చి ఇప్పుడు ఫారెన్ ప్లేయర్లు రాకపోతే ప్లే ఆఫ్ రేస్ లో ఉండే జట్లపై ప్రభావం పడనుంది.